హాయ్ అండి. సో ఈరోజు మనం ఒక 4 days బ్యాక్ పెద్దవాడు రావడం జరిగింది, 74-year-old. సో తెల్లవారుజామున విపరీతమైన కడుపు నొప్పితో మరియు జ్వరం వాంతులతో మన దగ్గరికి రావడం జరిగింది. అండ్ ఈవిడికి ఆల్రెడీ షుగర్, బీపీ అండ్ అంతకుముందు ఒక స్టంట్ వేయడం కూడా జరిగింది. దీనికి సంబంధించిన మందులు వాడుతూ ఉన్నారు. దీనికి ముందు నెల రోజుల నుంచి తను ఇదే విధమైన కంప్లైంట్స్ బాధపడుతూ ఉంది. 1-2 హాస్పిటల్స్ వెళ్ళింది, అడ్మిషన్స్ జరిగినాయి. సో ప్రీవియస్గా కూడా డిశ్చార్జ్ అయ్యి ఒక వారం తర్వాత మళ్ళీ ఇబ్బందులు తిరగబెట్టడంతో ఇక్కడికి వచ్చారు. సో మనం చూసినప్పుడు కంప్లీట్గా ఎవాల్యుయేట్ చేసి పేషెంట్కి సెప్సిస్తో పాటుగా బ్లడ్ పర్సంటేజ్ బాగా తగ్గటం, ప్లేట్లెట్స్ బాగా తగ్గటం జరిగింది. సో దానికి తగ్గట్టుగా ట్రీట్మెంట్ అండ్ ఈ బ్లడ్ పర్సంటేజ్ కరెక్షన్ అండ్ ప్లేట్లెట్స్ పరంగా కావాల్సిన ట్రీట్మెంట్ ఇవన్నీ చేయడం జరిగింది. సో ఒక 4 రోజులు మన దగ్గర అడ్మిషన్లో ఉన్నారు అండ్ ఇప్పుడు కంప్లీట్గా క్యూర్ అయ్యి హ్యాపీగా ఈరోజు ఇంటికి వెళ్ళబోతున్నారు. సో ఒకసారి పేషెంట్ ఎక్స్పీరియన్స్ ఏంటి, మన హాస్పిటల్లో ఎలా ఉంది ఓవరాల్గా అనేది వాళ్ళ మాటల్లో విందాము. సజ్జా ఇందిరాదేవి ఆడపాలెం నుంచి వచ్చాను. బయట ఇన్ని హాస్పిటల్ ఉండగా ఎందుకు వచ్చానంటే 1కి 4 తిరిగామండి. తిరిగినా మాకు నచ్చలేదు, మాకు అక్కడ ట్రీట్మెంట్ బాగుండలేదు. అందుకని చెప్పేసి ప్రాణహిత హాస్పిటల్ పృథ్వీ సార్ దగ్గరకు వచ్చాను. 2-3 హాస్పిటల్ తిరిగి నాకు బాగుండకపోతే మళ్ళీ ఇక్కడికి వచ్చానండి. ఇక్కడికి వచ్చి కడుపులో నొప్పితో బాధపడుతుంటే మోషన్ కాకుండా తర్వాత డాక్టర్ గారు వచ్చి నర్సులు అందరూ వచ్చి బాగా సహకరించారండి. ఆ తెల్లారి నాకు మోషన్ అయిందండి. చాలా బాగా చూస్తున్నారు, నాకేం దిగులు లేదు. హాస్పిటల్ మడికి చాలా బాగా నచ్చింది. కనీసం ఏ నీళ్ళకు కూడా పెట్టిస్తాము దానం చేస్తే మీరు అని కూడా అడుగుతున్నారు. సామాన్య ఫీజు బాగుందండి. హాస్పిటల్ నీట్గా ఉంది, బాగా అందరూ బాగా చూస్తున్నారు. ఆయాలు కూడా మనం పాసుకుపోవాలన్నా వాళ్ళే తీసుకెళ్తున్నారు, ఏ బాధ లేదు. ఇక్కడ ఫీజులకు అంత ఇదేమి కావాల్సిన మందులు రాసిస్తున్నారు, తీసుకొచ్చి వాడుతున్నారు. కానీ మేము పోయిన కాడ మట్టికి విపరీతమైన మందులు వాడారు, నన్ను ఇది చేసేసేసారు. కానీ అందుకని నాకు ఇక్కడ బాగా నచ్చింది, తగ్గిందండి.